గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున మన డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మనకి అందరికీ తెలుసు, ఈ స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అంటే 2047లో హౌసింగ్ ఫర్ ఆల్ చాలా ఇంపార్టెంట్ అంశం. సో దీనికి మన జిల్లాకి ఇప్పటికే ఒక 83,000 హౌసెస్ శాంక్షన్ అయి ఉంది. ఈ 83,000 హౌసెస్లో ఇప్పటికీ 41,000 మాత్రమే మన హౌసెస్ కంప్లీట్ చేయగలిగాం. దీనికి ఇప్పటి వరకు మన పబ్లిక్ నుంచి కారణాలు తెలుసుకుంటే ఒక మెయిన్ కారణం అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక యూనిట్కి 1,80,000 సరిపోవట్లేదు, 1.8 lakhs సరిపోవట్లేదు ఒక 1 bedroom కిచెన్ అండ్ హాల్కి. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జియో నంబర్ 9 13/3/25 వచ్చిన జియో ప్రకారమే ప్రత్యేకంగా ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ అండ్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వాళ్ళకి స్పెసిఫిక్ అడిషనల్ బడ్జెట్ ప్రతి ఒక్క హౌస్కి కేటాయించడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా ఎస్సీస్కి అంటే షెడ్యూల్ కాస్ట్కి ఒక 50,000, బీసీస్కి హైపర్ క్లాసెస్కి 50,000, ఎస్టీస్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక 75,000, అలాగే పీవీటీజీస్కి 1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి, ఎక్కడెక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి. ఇది కాకుండా ఈ ఎంత అమౌంట్ ఒకసారి కాకుండా అది కూడా స్టేజ్ వారీగా ప్రతి ఒక్క స్టేజ్కి ఒక 15,000, ప్రతి ఒక్క స్టేజ్కి కట్టిన తర్వాత 15,000 ఇంకా ఇస్తాం, అదనంతా ఇస్తాం. సో ఇప్పటి వరకు వచ్చిన ఆదేశం మేరకు 1.8 lakhs ఇప్పటి వరకు మనం ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ హౌసెస్కి మనం ఇచ్చాం. ఇది కాకుండా పీవీటీజీస్ కోసం ఒక పిఎం జన్మన్ ఒక వేరే స్కీమ్ ఉంది. దీంట్లో 2,39,000 2.39 lakhs మనం ఇప్పటి వరకు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ జియో నంబర్ 9 వచ్చిన తర్వాత ఎస్సీస్కి అదనంగా ఒక 50,000 అంటే 2,30,000, అలాగే బీసీస్కి కూడా సేమ్ 2,30,000, అలాగే ఎస్టీస్కి ఒక 2,55,000, అలాగే పీవీటీజీస్కి ఇంకా చాలా ఎక్కువ, ఇన్ఫాక్ట్ ఒక 3,39,000 అంటే 3.39 lakhs ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఒకటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, పూరిగా ఒకటే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ అదనంగా ఇంకా ఆర్థిక సాయం తీసుకొని దయచేసి మీరు అందరూ మీ ఇంటి స్థలం దగ్గర వెళ్ళి, అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కొన్ని ఇల్లు ఉన్నాయి, చాలా ఇల్లు ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి దయచేసి మీరు అక్కడ గృహప్రవేశం మీరు అందరూ చేయాలి. మనకి జిల్లాకి కూడా స్పెసిఫిక్ టార్గెట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి జూన్ వరకు ఇంకా అదనంగా ఒక 12,000 ఇల్లు కంప్లీట్ చేయడం అది కూడా ఆదేశం వచ్చింది. ఇది కాకుండా ఈ మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మనకి నరేగా కింద కొన్ని వర్క్స్ మనం ఆ లేఅవుట్ దగ్గర మనం శాంక్షన్ చేసాం. ఇది కాకుండా కొన్ని డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటే జల్ జీవన్ మిషన్ కింద కూడా కొన్ని వర్క్స్ మనం శాంక్షన్ చేసి ఉన్నాం. ఇది కాకుండా అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వేరియస్ ఇంకా సర్వీసెస్ కానీ అది కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఈ అదనంగా సహాయం గవర్నమెంట్ నుంచి వచ్చిన అదనంగా అడిషనల్ సపోర్ట్ తీసుకొని హౌసెస్ కంప్లీట్ చేయని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి అంటే మన శ్రీకాకుళం జిల్లాకి మీ అందరికీ తెలుసు, ఒక జూలై నెల తర్వాత నిరంతరంగా ఈ వర్షాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత అప్పుడప్పుడు సైక్లోన్స్ కూడా, తుఫాన్స్ కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడే బెస్ట్ వే ఫర్ ఈ మన కన్స్ట్రక్షన్. సో బెస్ట్ టైం ఫర్ కన్స్ట్రక్షన్ మనకి గవర్నమెంట్ కొత్త ఉచిత ఇసుక ప్రదానం ఈ పాలసీ ద్వారా మీకు ఇసుక కూడా చాలా తక్కువ ధరలో వస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారం ఈ స్టీల్ కానీ ఈ రేట్స్ ప్రకారం చాలా రేట్స్ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్కి చాలా తగ్గిపోయింది. సో కాబట్టి ఇప్పుడు బెస్ట్ టైం ఫర్ కన్స్ట్రక్షన్, మీరు ముందుగా వచ్చి అందరూ కన్స్ట్రక్షన్ చేయమని
నేను అందరికీ కోరుతున్నాను. ఇది కాకుండా ఏదైనా లేఅవుట్స్లో ఇష్యూస్ ఉన్నాయి, లేఅవుట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి మన హౌసింగ్ డిపార్ట్మెంట్కి దృష్టికి తీసుకువస్తే, లేకపోతే నా దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా దీని మీద కూడా యాక్షన్ తీసుకొని మనం ముందుగా వెళ్దాం. ఇప్పుడు దీని తర్వాత మన హౌసింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్, మన ప్రతి ఒక్క సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి మన జిల్లా సంబంధించి ఇప్పటికీ మన ఈ బెనిఫిట్ అంటే ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ చూస్తే ఒక 34,693 అంటే 34693 టోటల్ ఇప్పుడు ఉన్నారు. దీంట్లో మ్యాక్సిమం బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ 27,388, ఎస్సీస్ 3,578, ఎస్టీస్ 1690, అలాగే పీవీటీజీస్ ఒక 2,000 మంది ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి వెళ్ళి చెప్తారు. నేను విలేమిత్ర ద్వారా కూడా వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు చెప్పి అంత ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ఇమీడియట్లీ హౌసెస్ కి కన్స్ట్రక్షన్ వెళ్ళలాగా మనం చూడాలి. ఇది కాకుండా ప్రతి ఒక్క నెల ఫస్ట్ మనం ఏదో ఒకటి హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రోగ్రామ్ చేసుకొని అక్కడ మాస్ గ్రౌండింగ్ కానీ తర్వాత మాస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టాలని ఉన్నాం. ప్రతి ఒక్క శనివారం హౌసింగ్ డే మనం సెలబ్రేట్ చేస్తాము. దీంట్లో ప్రతి ఒక్క లేఅవుట్ దగ్గర లేకపోతే ఓన్ హౌసెస్ దగ్గర మన స్పెషల్ ఆఫీసర్స్ వెళ్ళడం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళడం, ఇతర శాఖలు కూడా వెళ్ళడం. ఇది కాకుండా డిఆర్డి అంటే ఎస్హెచ్జి విమెన్ కూడా అక్కడ వెళ్ళడం, అది అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. సో కాబట్టి మరి ముఖ్యంగా ఇప్పుడు చివరికి జియోఎంఎస్ నెంబర్ 9, ఇది జియోఆర్టీ నెంబర్ 9 వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అదనంగా అడిషనల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేయడానికి నేను అందరికీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రాజు టిడ్కో మీద క్లారిటీ అంటే ఇప్పుడు ఏపీ టిడ్కో కూడా పిఎంఏవై నుంచి కూడా కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. బట్ కానీ బెనిఫిషియరీ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ తీసుకొని అది కూడా లోన్ భూమి తీసుకొని మనం అప్పుడు 2019 నుంచి దాని తర్వాత కొంత స్టాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ కూడా మొదలు చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా మనకి వచ్చింది. సో మన టిడ్కో హౌసెస్ మనకి మెయిన్గా హౌసెస్ చూస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేవు. కొన్ని చిన్న ఇంకా కంప్లీషన్ స్టేజెస్లో రావడానికి టైం పడుతుంది. బట్ కానీ సూపర్ స్ట్రక్చర్ అన్ని చోట్ల కంప్లీట్ అయింది, దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే హౌసెస్ ఉంది బట్ కానీ బయట ఉన్న ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎస్టీవీ కానీ అది దీనికి ఇంకా టైం పడుతుంది. ఎక్కడెక్కడ మనం హౌసెస్ కర్టైల్ చేసాం అంటే ఇంతకుముందు వాళ్ళకి హౌసెస్ అలాట్ చేసాం. బట్ కానీ కొన్ని కారణం వల్ల గత గవర్నమెంట్ అది క్యాన్సిలేషన్ చేసాం. దీనికి నేను ఆల్రెడీ గవర్నమెంట్కి లెటర్ కూడా పంపించాను. గవర్నమెంట్ అంటే ఎంఈడి డిపార్ట్మెంట్ ఏపీటీడీకి లెటర్ కూడా పంపించడం జరిగింది. అక్కడ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత ఏపీటీడీ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత అమౌంట్ కూడా మన బెనిఫిషరీస్కి రిటర్న్ చేస్తాం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క గ్రీవెన్స్లో ఆ గ్రీవెన్సెస్ మన దగ్గర వస్తాయి.